పేరు అనుకోండి అనే నేను నిరంతరం జమ్మికుంట ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తానని దేశం కోసం, సమాజం కోసం, ధర్మం కోసం, జమ్మికుంట అభివృద్ధి కోసం పనిచేస్తానని గెలిచిన తర్వాత భారతీయ జనతా పార్టీలోనే కొనసాగుతానే తప్ప ఇతర పార్టీల్లోకి వెళ్ళే ప్రసక్తే లేదని నిరంతరం జమ్మికుంట ప్రజల కోసం నా తల్లిదండ్రుల సాక్షిగా ప్రమాణం చేస్తున్నా. భారత్ మాతాకి. అభ్యర్థులు మాత్రమే ఆ మంత్రులందరినీ జమ్మికుంటకు వడ్కేస్తా, వాళ్ళతో కొబ్బరికాయలు కొట్టించి ఇవాళ మీకు ప్రారంభోత్సవం చేస్తా. నాకు మీకు సేవ చేసే అవకాశం నాకు ఇవ్వండి. ఈ జమ్మికుంటను అభివృద్ధి చేసే అవకాశం నాకు ఇవ్వండి. పన్నులు పెంచే మూర్ఖత్వం ఆలోచనకు సమాధి కట్టండి. ఇలా జమ్మికుంటను మాకు అప్పేపడి ఒక్కసారి మాకు అవకాశం ఇవ్వండి. ఇంతకుముందు మున్సిపాలిటీ తెలియలేదు. బీఆర్ఎస్ తో గెలిచారు, ఏం చేసారో తెలుసు. అంతకుముందు కాంగ్రెస్ తో గెలిచారు, ఏం చేసారో తెలుసు. మేము ఈసారి మొట్టమొదటిసారి మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాం. మీ అందరికీ 2 చేతులు జోడించి మొత్తునక్క. ఇంత ఎందుకు బతిలాడుతున్నా అంటే మేము కష్టం ఎట్టి పసులో జమ్మికుంట అభివృద్ధి సంగతి చూడాలి. ఇంకా ఎన్ని రోజులు జమ్మికుంట గిట్టే పాడుతుంది, ఎన్ని రోజులు ప్రజల అవస్థ పడాలి. నరకం చూస్తున్నారు. ఏదో ఒక్క కాంప్లెక్స్ లేదా, ఒక్క రోడ్ లేదా. ఈ కాలంలో మున్సిపాలిటీలో నీళ్ళు వరదలు వస్తే మునిగిపోతుందంటే నాకు ఏదైనా వస్తుంది. మీరు ఎట్లా భరిస్తారో అర్థమవుతుంది. నాకు మాకేమో మోసం చేసే మాటలు తెలియదే, అబద్ధాలు చెప్పుడు రాదే, నమ్మించుడు అసలే రాదే, హామీలు చూడు ఇంకా అసలే రాదే. మీరేమో మాటలు నమ్మరా. మీకు ఎవరందరూ గాడి గుడ్డు పెట్టి 2500 ఇస్తాడు, గుడ్డు తిరిగి పీకాడు. బంగారం ఇస్తానే అబ్బా ఇక బంగారం బిడ్డ పెళ్లి వేసుకోవాలి. బంగారం అంటే బిడ్డ పెళ్లి లేకపోతే బిడ్డకి పిల్లలు ఉంటే బంగారం అదే మీకే. ఇక బంగారం రేపు వస్తారు. ఇక రేపు వచ్చి ఇచ్చేస్తాం అధికారంలో మేము 2 సంవత్సరాల ఏం బీకరడు, ఇంకా 3 సంవత్సరాలు ఏం బిడ్డలక్క. కానీ నాకు ధైర్యం ఎక్కువ, మొండి పట్టి ఎక్కువ. నేను ఇప్పుడు భయపడ్డాను కానీ టీవీలో చూస్తున్నారు. మీరు కేసీఆర్ అంటూని పామోదం ఉన్న కేసీఆర్ నే మెడల్ బట్టి బయటికి గుంజుకొచ్చినటువంటి వ్యక్తి మీరు గెలిపించిన బండి సంజయ్. అటువంటి వ్యక్తి మా నరేంద్ర మోడీ గారి దగ్గర పోయి, మా మంత్రుల దగ్గర పోయి గట్టిగా నొల్లి పెట్టి పైసలు తీసుకొచ్చే దమ్మున కూడా. ఇలా బుక్ ఇన్ని పైసలు తీసుకొచ్చి ఈ బుక్ వచ్చిందా మీకు? బుక్ వచ్చిందా? దీన్ని ఇంకా మర్చిపోయారు మామూలు. ఇంకా మాకు చెప్పుకునే అలవాట్లేదు. ఇలా తెచ్చిన పైసలు మాయ. ఏం చేస్తారు? మేము లేనప్పుడు చెప్పు కూడా టక్కన కొబ్బరికాయ కొడతారు, పిస్తారు. పైసలు మాయి. ఇప్పుడు బియ్యం పైసలు ఒడియాక బియ్యం ఓడిస్తారు కదా. ఆ రేషన్ షాప్ దగ్గర మోడీ సార్ ఫోటో పెట్టిందా? గట్టే వీళ్ళ పైసలన్నీ మారి మనం నిజంగా రూపాయలు వచ్చిందా అంటారు. మనం ఏం చేస్తాం ఇక్కడ చూపెట్టుకోరు. నేను లేనప్పుడు అని వినవారు. ఈ టీవీలో కూడా నాకు చూపెట్టకపోదు అంతమంది. ఇప్పుడు చూపడుతుంది. ఇప్పుడు కొంచెం ఈ టీవీలో నన్ను చూపెట్టారు అంతకుముందు. మా పేపర్లో మా ఫోటోలు ఇయ్యరు. వాళ్ళు ఏం చేయకుండా వాళ్ళని రాస్తారు అంతమంది. ఇప్పుడు మొత్తం మారిపోయారు. ఇప్పుడు మంచి వాళ్ళు పేపర్ వాళ్ళు మంచి వాళ్ళు. కొన్ని పైసలు తెచ్చినాక ఇక మీరు ఇప్పుడు అందుకే ఢిల్లీ ఎవరు పైసలు చేస్తారో వాళ్ళకి అధికారం ఇస్తే మీకు అభివృద్ధి జరుగుతుంది. మీరు మాకు అధికారం ఉన్న పైసలు మొత్తం తెచ్చేటప్పుడు మనోడైతే బంధువుల చివరి కూడా లబ్ధిస్తారట. తెచ్చేది మేము. గట్టిగా ఒక్క నిర్ణయం తీసుకోండి.